ఫార్మాసిటీ పేరుతో రైతుల భూములు లాక్కోవడాన్ని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ కుందారపు నారాయణ దాసు తీవ్రంగా ఖండించారు. ప్రజలు రైతులు ఒప్పుకుంటేనే భూములు తీసుకోవాలి కానీ పోలీసులు పెట్టి బలవంతంగా లాక్కుంటమేంటి అని ప్రజాపాలన అనిపించుకోదని నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఫార్మాసిటీ భూములకు తిరిగి రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీలు పెట్టాలనుకుంటే సీఎం రేవంత్ సొంత భూమిలో పెట్టుకోవాలనుకుంటున్న నారాయణ దాసుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. చెప్పి కాంగ్రెస్ పార్టీ అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే అధికారంలోకి రాగానే మళ్ళీ ఫార్మాసిటీ పేరుతో ఒకటి రైతుల భూములను లాక్కునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వము పట్టుదలతో కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ కుందారపు నారాయణ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అప్పుడు ఎన్నికలకు ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు, కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ అక్కడ పనులు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు కంచె చేను వేసినట్టు ఈ చేనుకు కంచె వేసుకుంటే కంచె పోయి చేను వేసినాక రక్షణ ఏముంటుందా? 200-300 పోలీసు బలగాలను పెట్టి ఇలా ఫినిషింగ్ కడీలేసి ఫినిషింగ్ పెడతాం. ఇది పాలనే అంటారా నాయన? పాలనే అంటారా? నువ్వు రాజ్యాంగానికి అంటే నీ గౌరవం లేదు, నీకు శాసనం అంటే గౌరవం లేదు, నీకు హైకోర్టు అంటే గౌరవం లేదు. ఈ కోర్టులు వేసేమా రేవంత్ రెడ్డి గారు? నీకు మనసావాచ కర్మణ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నువ్వు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడవి. నా మాటలు ఆలకించి ఈ పోర్టు సిటీ, ఈ ఫ్యూచర్ సిటీ, ఈ ఫార్మాసిటీ, ఈ యూనివర్సిటీ, ఈ వైద్య నగరం, ఈ ఫార్మా నగరం అనేది బంద్ చేసుకో. హైదరాబాద్ నువ్వు కట్టేసినవా నేను అడుగుతున్నా. హైదరాబాదు ఎవరంతలో వాళ్ళే కట్టుకున్నారు పైసలు పెట్టి. హైదరాబాద్ అంటే ఇరకటమైందంట. ఇక్కడ జనం ఫిక్స్గా అయ్యింది. ఆడ ఫ్యూచర్ సిటీ పెట్టేస్తే ఇక అందులో ఇక్కడ ఉన్న కొంతమంది అక్కడ షిఫ్ట్ చేస్తే ఇక 2 కులాసగా అయితే. అంటే నువ్వు ఉచితంగా కట్టిస్తావా? చెప్పు, ఉచితంగా కట్టిస్తావా అని అడుగుతున్నా చీఫ్ మినిస్టర్ గారిని. వనాలు రక్షించు, చెల్లుకుంటలేయి, ప్రజా వ్యతిరేక పాలన చేస్తే మాత్రం సమూలంగా భూస్థాపితమవుతుందని నీ మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏమన్నావు? మా బాధలన్నీ నీ ముందు ఏకరువు పెట్టుకుంటే అలా నువ్వు ఇచ్చిన మాట లేనిదే అధికారం వచ్చినాక నువ్వు చేస్తున్న చేతలేంది. దానికి దీనికి ఏమన్నా పొంతనున్నదా అని అడుగుతున్నా. లేదు అని నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి చేతులు మాత్రం మంచిగా లేవు. కోర్టులో స్టే ఉండగా ఆచారం కావచ్చు కూడా పోలీసు బలగాలు వచ్చి రైతులు కూడా అడ్డుకున్నారు. ఇవాళ కోర్టులో స్టే ఆర్డర్ ఉండగా రైతుల పక్షాన ఉన్నది, లేబర్ పక్షాన ఉన్నది. గవర్నమెంట్ ఇది వరకు తీసుకున్న భూములలో కానీ ఇప్పుడు కోర్టుకు వచ్చిన భూముల రైతుల దగ్గర కానీ ఎలాంటి ఇబ్బందులు చేయకూడదు, ఎలాంటి గవర్నమెంట్ పనులు చేపట్టకూడదు. ఆర్డర్ ఉన్న అది నువ్వు ధిక్కరించి ఇవాళ పోలీసు బలగాల బలం చూసుకొని ఇవాళ అమాయకమైన జనుల మీద ఊర విసుకపోయిందా నీ బ్రహ్మాస్త్రము? ఇవాళ ప్రజలే లేకుంటే నీ ప్రభుత్వాలు ఏం చేయనయా? రేవంత్ రెడ్డి గారు ఇకనైనా దయదలిసి అక్కడ ఫ్యూచర్ సిటీ అనే పేరుతోటి బంద్ చేసుకో. నీ పాలన వ్యవస్థ సరిదిద్దుకో. ఏం దుర్మార్గం అండి? మా భూమి మీద మాకు హక్కు లేదా? మీ భూములకి ఎవరైనా రాణిస్తే మీరు ఊరుకుంటారా? మీకో బతుకు మాకో బతుక, మీకో న్యాయం మాకో న్యాయమా? ఇదే నా పాలన వ్యవస్థ అంటే? అక్కడ భూసేకరణ రద్దు చేయండి, అక్కడ వ్యవసాయాలు కొనసాగించండి, లేనులకు భూములు దున్నుకున్న వారికి భూములు ఇవ్వండి, సస్యశ్యామలంగా ఉన్న అడవులను పాడు చేయకండి. లగచర్లలో గిరిజన రైతుల మీద దాడి చేసి అక్కడ కూడా భూమి లాక్కునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇటు కంచగచ్చిబౌలిలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి 400 ఎకరాలు కూడా అక్కడ కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఆ భూమి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చెప్తారు దీని విషయం నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వం భూమి అంటే ఎవరిదండి? ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డిదా? ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డినా? ప్రభుత్వం అంటే ప్రజల అనుమతి లేనిది ఏ ప్రభుత్వాలు అక్కడ కాలు పెట్టనీకి ఆస్కారం ఉండదు. ప్రజల అభిప్రాయం మీదకే ప్రభుత్వాలు నడుచుకోవాలి. అది ప్రభుత్వం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. ఇదే కాకుండా నీ సొంతం నియోజకవర్గంలో ఇవాళ లగచర్ల కూడా అక్కడ గిరిజన హరిజన ప్రజలను కూడా అక్కడ ఫార్మా కంపెనీలు ఇంకేమో పెడతానని అక్కడ కూడా పేద బెడుగోళ్ళ భూములు గుంజడమా? ఉండమహారాజుల తాన తీసుకోండి, విషరహితమైన కంపెనీలు పెడతాం, ఏమి లేనాడు సువాసన వస్తుంది అనే రీతిలో మాట్లాడితే ఆ కంపెనీలు మీ జాగాలలో పెట్టుకోండి.
మన రాష్ట్ర పరువు తీస్తున్నారు బయట దేశాలు. జపాన్ పోయినట్ట నిన్నవాన. మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు విలువలన్నీ అక్కడ మంట కలుపుతా ఉన్నారు. ఇది ఎక్కడి పాలన, ఇది ఎక్కడి సంస్కృతి, ఇది ఎక్కడి న్యాయము, ఇది ఎక్కడి ధర్మం. కాబట్టి దయచేసి ఇకనైనా మీ పాలన వ్యవస్థను సరిదిద్దుకో. ఎన్నికల ముందు చెప్పినట్టు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినట్టు వెంటనే కూడా రద్దు చేయాలి. అక్కడ నుంచి పోలీసుల్ని వెంటనే బయటకు పంపించాలి. రైతులు ఎంతో అడ్డుకుంటున్నా కానీ అటు ఫార్మాసిటీ పేరుతో రైతు పొలాలపై కంచెలు వేయడం మానుకోవాలి. కోర్టులో స్టే ఉండగా పోలీసులు వచ్చి కంచెలు వేయడం అంటే ఏంటని కూడా అటు కుందరం నారాయణ దాస్ గారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.